అంతర్జాతీయంగా సైతం అనేక గ్లోబల్ ఈవెంట్స్ని కండక్ట్ చేసినటువంటి వీరుమామ. ఆయన బ్రాండ్ నేమ్ అది. ఆయన అనేక ఈవెంట్స్ని చేసి క్రికెట్ లీగుల విషయంలో కానివ్వండి, ఇతరత్ర అనేక పెద్ద పెద్ద ఫంక్షన్స్లో కూడా ఆయన ఈవెంట్ మేనేజర్గా చాలా గొప్ప కార్యక్రమాలు నిర్వహించినటువంటి వీరుమామ. ఏదైతే ఎఫ్ఎంలో కూడా ఆయన గతంలో ఉన్నారు. ఇవాళ వారి చేతుల మీదుగా వైజాగ్ స్కూల్ ఛాంపియన్షిప్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులకి ఆయన ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించి అతిపెద్ద మెమోంటోని మేము ఇవాళ ట్రోఫీని ఇవాళ ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఈవెంట్స్ ఇవాళ ఈవెంట్ మేనేజ్మెంట్ అనేటువంటిది కూడా టూరిజంలో ఒక భాగమైంది. అది కూడా రాబోయే రోజుల్లో మరింత విస్తృత స్థాయిలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. నిన్ననే మేము జరిపినటువంటి ఈ టూరిజం హోటల్స్ ఈవెంట్స్ సంబంధించినటువంటి సమావేశంలో ఈవెంట్స్ సంబంధించిన వారు చాలామంది పాల్గొన్నారు. ఈవెంట్స్ కూడా బాగా మంచిగా రూపొందిస్తే టూరిజం పెరిగేదానికి అవకాశం ఉందనేటువంటి మాట కూడా నమ్ముతున్నాం. ప్రతి చోట టూరిస్ట్ స్పాట్లో ఈవెంట్స్ని బాగా పెట్టినట్లయితే ఆ ఈవెంట్స్ చూడడానికి కూడా సందర్శకులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక పేరెన్నికైన ఈవెంట్ మేనేజర్స్ని తీసుకొచ్చి అక్కడ కార్యక్రమాలు నిర్వహించాలి. అందులో భాగంగా వీరుమామ కూడా రాబోయే రోజుల్లో ఈ తను చేసేటువంటి ఈవెంట్స్తో పాటు ముఖ్యంగా టూరిజం డెవలప్మెంట్కి అవసరమైనటువంటి ఈవెంట్స్ కూడా టేకప్ చేయాలని, తద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం టూరిజం డెవలప్మెంట్కి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరుమామకి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.